శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి మే 17న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఈ రేవతి నక్షత్రం మీద ఇంచుమించు 2వ తారీఖు జూన్ నెల అంటే 2027వ సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇదే నక్షత్రం మీద వక్రగమనం పొందడం, తిరిగి మళ్ళీ ఈ నక్షత్రం మీదకి రావడం, తిరిగి మళ్ళా జూన్ 2న మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది నీచ స్థితిలోకి. అప్పుడు నుంచి ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన స్థితి అది. ప్రస్తుతం ఈ శని భగవానుడు కూడా బుధుని యొక్క నక్షత్ర సంచారం అంటే మన వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. ఆ కుజునికి శని శత్రుగ్రహం, బుధుడు శత్రుగ్రహం. ఆ కారణం వల్ల మరి వీళ్ళిద్దరూ కలిసి మన వృశ్చిక రాశి వారికి కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వారి జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని తిరిగి ఆ పరిస్థితులని వీరికి లాభంగా అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకడు మీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా వారసులు అది లేకుండా ఉంటారు. వాళ్ళు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేసి ఉండడం, చాలా స్థిరాస్తులు కలిగి ఉండడం జరుగుతుంటుంది. సడన్గా వాళ్ళకి ఏదో ప్రమాదం రావడం వల్ల ఆకస్మికంగా వాళ్ళు ప్రమాదంలో చిక్కుకోవడం లేదంటే ఏదన్నా వాళ్ళకి సంభవించడం వల్ల ఆకస్మికంగా మీకు వారి వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్సు మొదలగువన్నీ మీకు రావడం జరుగుతూ ఉంటుందంట. అంటే ఒక విధంగా మరి సింపుల్గా చెప్పాలంటే ఏ వెహికల్ యాక్సిడెంట్ జరుగుతుంది, దాని ద్వారా మనకి ఇన్సూరెన్స్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది బుధుడు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి శత్రుగ్రహం అవటం వల్ల ఇటువంటి ఆకస్మిక లాభం, ప్రమాదం ద్వారా వచ్చే లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. డిస్ప్యూట్స్లో పాల్గొనడం కానీ, సామూహికంగా జరిగే పోరాటాలు, ఈ దొమ్మి లాంటివి దూరంగా ఉండడం కానీ, వాహనాలు ఇలాంటి విషయం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ప్రధానంగా ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో ఈ శని భగవానుడు వక్రించబోతున్నాడు. ఈ వక్రగమనం కూడా ఒక విధంగా చతుర్థ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ చతుర్థ స్థాన ఫలితాలు ఇవ్వడం అంటే మళ్ళీ మీకు తిరిగి కొన్నాళ్ళ పాటు ఒక 4 నెలలు అటు ఇటుగా 128 130 రోజుల పాటు మళ్ళా తిరిగి అర్ధాష్టమ శని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా మనసుకి కష్టం కలిగించే సంఘటనలు, తల్లిగారి యొక్క ఇదంటే మీ కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, వారి నుంచి కొంత మీరు నిందలు ఎదుర్కోవడం కానీ, ఏదైనా ఒక అనుకోకుండా స్థానచలనం, స్థిరాస్తి అమ్మవలసి రావడం, ఉన్న స్థానాన్ని కోల్పోవడం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఆ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. మరి ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంచారం అంటే పంచమ స్థాన సంచారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్పెక్యులేషన్ కానీ, జోదం కానీ, ఈజీ మనీ కానీ ఇటువంటి వాటి జోలికి అంటే ఇప్పుడు మరింత ఇబ్బందికరం అన్నమాట. బుధుడి మీద రాసడం మనసు ఉత్సాహంగా వీటి మీదకి వెళ్తూ ఉంటుంది, ఈజీ మనీ ప్యాకాట వాటి మీదకి. అందువలన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి శని అంత అనుకూల పరిస్థితి లేకపోవడం, బుధగ్రహ అంటే రేవతి నక్షత్ర సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కంపల్సరిగా ఈ రాశివారు ప్రతినిత్యం శివుని యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా ఇటువంటి పారాయణ చేయడం వల్ల, తరచుగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించడం వల్ల, ఎటువంటి బలహీనతలకి లొంగకుండా చాలా స్ట్రిక్ట్గా మనసును కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు రాబోయే సమస్యల నుంచి సునాయాసంగా మీరు అధిగమించవచ్చు. ప్రతి నెగిటివ్ కూడా మీకు పాజిటివ్గా మార్చుకోవడం కూడా శని భగవానుడికి మనం అనుకూలంగా ఉంటే అవి చెడు నుంచి కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టే ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు. అందువలన వ్యాపారపరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి,
జరుగుతున్న దశలను బట్టి అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చిపెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళ అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.